ఇప్పుడే 'గత వైభవ' అనే మూవీ అయితే చూడడం జరిగిందనమాట. మూవీలో గతాన్ని బానే తవ్వారు సార్. కానీ వైభవం ఎక్కడ సార్? నాకు ఆ మూవీలో వైభవమే కనపడలేదు సార్ అసలు. గతాన్ని తవ్వుతానే ఉన్నారు గానీ, వైభవమే కనపడకుండా 'గత వైభవ' అని చెప్పి మూవీ టైటిల్ పెట్టుకొని, ఆ మూవీని మేము వైభవంగా చూపిస్తామని ఇమాజినేషన్‌లో బతికేసారేమో. మూవీలో అయితే వైభవం లేదు. మూవీ బొక్కలాగుంది. గతం, గతం, గతం అని చెప్పి రొట్ట చేశారు మూవీని. ఆ గతాన్ని అన్నా మంచిగా చూపిచ్చారంటే రోతగా చూపిచ్చారు. అదేదో ఉంటది బాబు ఫస్ట్ గతము నాయనా నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆ ఫైటింగ్ ఏందో, ఆ వీఎఫ్ఎక్స్ ఏందో నిజంగా చెప్తున్నాను. కైన్ మాస్టర్ ఎడిట్ చేయనా సరే దీనికంటే 100 టైమ్స్ బెటర్‌గా చేయొచ్చు. అంత దరిద్రంగా ఉంది ఆ ఎడిటింగ్ ఏందో. నాకైతే కళ్ళు చెదిరిపోయాయనమాట. మొత్తం ఏఐ ఏ బొక్క లేదు. నిజంగా చెప్తున్నాను ఏఐ యూజ్ చేసుకున్నా సరే ఇంకా బాగా చేసుండొచ్చు. వాళ్ళు ఏఐ టెక్నాలజీ కూడా యూజ్ చేయలేదు. మళ్ళీ ఈ మూవీకి ప్రొడ్యూసరు, డైరెక్టరు, హీరో, హీరోయిన్ మళ్ళీ హీరోయిన్ ఆషికా రంగనాథ్ గారు. నాకు మైండ్ పోయింది. ఆమె ఒకలాంటి హీరోయిన్ మన తెలుగు ఇండస్ట్రీలో ఆమెను ఒక టాప్ రేటెడ్‌గానే చూజ్ చేసుకుంటారు. అలాంటి హీరోయిన్ ఇలాంటి మూవీకి ఎలా సైన్ చేసిందో ఏమో నాకేం అర్థం కావట్లేదు. రెండో కథనం పర్లా ఒక రకంగా బానే ఉంది. కాకపోతే అది కొంచెం ఎంగేజింగ్‌గా లేదు గానీ, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే హీరో, హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అది బానే ఉంది గానీ, వాళ్ళిద్దరి మధ్య జరిగే ఆ కెమిస్ట్రీ అయన్నీ ఎంగేజింగ్‌గా లేదు. అంతా ఓకే. కానీ లాస్ట్‌కొచ్చేటప్పటికి అలా సాఫీగా మూవీని ఏదో ఫినిష్ చేయాలి మూవీని. ఇంకా కథని ఎలా తీసుకెళ్ళాలో అర్థం కావట్లేదన్న లాగైతే ఫినిష్ చేసేసాడు మూవీని. అంత గొప్పగా అయితే ఏమీ లేదు. మూవీలో హైలైట్స్ చెప్పుకోవడానికి గూడా ఏమీ లేవు. రంగనాథ్ గారి హైలైట్ గాని, లేపోతే హీరో హైలైట్స్ గాని ఏమీ లేవు మూవీ గురించి చెప్పుకోవడానికి. హైలైట్ ఏమైనా ఉందా అంటే ఆ రెండో గతంలో అదేదో దున్నలతో పరిగెచ్చే పోటీ ఉంటది గదా! అదేదో కొంచెంసేపు చూడబుద్దయింది. అదన్నా ఎక్కువ సేపు పెట్టి కొంచెం ఆ పోటీల్ని హడావిడిగా చేసుంటే బాగున్నేమో. అలా గూడా ఏమీ చేయలేదు. ఏదో తీయాలి మూవీ, ప్రొడ్యూసర్ ఉన్నారు మనకు. అలా లాగాలని చెప్పి లాగాలనిపించింది. యాక్చువల్‌గా ఇదొక కన్నడ మూవీ. కన్నడలో 2024లో రిలీజ్ చేసి అక్కడ హిట్ అయిందో, ఫ్లాప్ అయిందో లేకపోతే డిజాస్టర్ అయిందో కూడా తెలీదు గానీ, మన తెలుగులో అయితే డబ్ చేసి ఈరోజు ఓటీటీలోకైతే వదిలారనమాట. సరే వదిలారు గదా! చూద్దాం అని చెప్పి చూసాను. నాకు మైండ్ పోయింది. తెల్లారి నుంచి కంటిన్యూయస్‌గా 'దురంధరు', 'సర్వం మాయ' తర్వాత ఈ మూవీ అంతా చూసాను. ఫస్ట్ నుండి చూసిన సినిమాలు చాలా బానే అనిపిచ్చాయి. ఇది గూడా బానే ఉంటదేమో అని చెప్పి చిన్న హోప్‌తో స్టార్ట్ చేశాను. మూవీ బొక్కలాగా అయితే ఎండ్ చేశాను. చాలా చాలా డిసప్పాయింట్ అయ్యాను. మూవీ అయితే చాలా వరస్ట్‌గుంది. వరస్ట్‌గున్నా సరే మేము చూడాలి బ్రో అంటారా? ఇక మీ ఇష్టం చూసేయండి.